సో ఇదేంటంటే ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్ మీద చెప్పాల్సింది బెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్. సో ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీయో మీకు బాగా తెలుసు. ఇన్సూరెన్స్ అనేది ఎకనామికల్గా దేశానికి చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా మనిషికి కూడా చాలా అవసరం అనమాట. ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, బిజినెస్ ఇన్సూరెన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఎవరికైనా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అవసరమే. సో ఇన్సూరెన్స్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తెలియకుండా తీసుకునేటప్పుడు ఒకటి చెప్తారు, క్లెయిమ్ చేసేటప్పుడు ఒకటి చెప్తారు. అవి లేకుండా ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్కి సంబంధించిన డేటా మా దగ్గర ఉంటుంది విత్ జెన్యున్ ఇన్ఫర్మేషన్. ప్లస్ మీకు ఏదైతే మీరు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే సూట్ అవుతుందో, మీకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో, ఫ్యూచర్లో మీకు ఏదైతే పనికొస్తుందో ఆ ఇన్సూరెన్స్ని మీకు మేము సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇన్సూరెన్స్ గురించి. ఇందులో మైక్రో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఒకటి ఉంది. ఇదేంటంటే ఎస్పెషల్లీ బోన్స్, బర్న్స్ ఉన్నాయి చూసారా. సో ఎస్పెషల్లీ బోన్ బ్రేకింగ్ కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల్లో బోన్ బ్రేకింగ్కి ప్లస్ బర్న్స్కి క్లెయిమ్ ఉండదన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే ఎస్పెషల్లీ మైక్రో హెల్త్ ఇన్సూరెన్స్ అని తీసుకొచ్చాయి. అవేంటంటే జస్ట్ ఓన్లీ బోన్ బ్రేకింగ్కి, అలా బర్న్స్కి, ఏదైనా కాలిన గాయాలకి మాత్రమే అది వర్తిస్తుంది అనమాట, మిగతా వాటికి వర్తించదు. సో అది చాలా తక్కువ, 300, 400 రూపీస్, 500 రూపీస్ లోపలే ఉంటుంది పర్ ఇయర్లీ క్లెయిమ్. అది సంవత్సరానికి ఒకసారి కడితే ఇయర్లీ మొత్తం వ్యాలిడిటీలో ఉంటుంది. చాలా మంది తీసుకోవడం కూడా జరిగింది. ఎవరైతే ఎక్కువ బైక్ జర్నీస్ అవి ఇవి చేస్తుంటారో, కొద్దిగా మనం చెప్పకూడదు కొన్ని, సో ఎవరన్నా చాలా మంది తీసుకున్నారు కూడా ముందు జాగ్రత్తతో. బోన్స్ బ్రేకింగ్ అంటే ఒక చిన్న కాలు బెనికి చిటికెన వేలు ఎముక కొద్దిగా చిట్లినా కూడా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అనమాట. బోన్స్ అండ్ బర్న్స్ అంటే కాలిన గాయాలు. సో మీకు ఫస్ట్ డిగ్రీయా, సెకండ్ డిగ్రీయా, థర్డ్ డిగ్రీ గాయాలు అనేసి కొన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించి మా కాలిన గాయాలని బట్టి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. మీకు 10,000, 20,000, 50,000 వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు పింగ్ చేయండి, కింద నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. పింగ్ చేశారంటే మీకు డీటెయిల్గా నేను కాల్ చేసి మాట్లాడతాను. సో ఇకపోతే సేమ్ ఇందులోనే ఇంకో విషయం ఏంటంటే, ఇదే చిన్న టాపిక్, ఇది కూడా ఇందులోనే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, 1% కంపెనీ, లిమిటెడ్ లేయబిలిటీ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రొడ్యూసర్ కంపెనీ, నిధి కంపెనీ, సొసైటీ రిజిస్ట్రేషన్, ఇలా ఏవైతే ఉన్నాయో, సో ఇవి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక కంపెనీ పేరు మీద స్టార్ట్ చేస్తారు చాలా మంది. 1%, ఒక మనిషి పెట్టుకునే పని అయితే 1%. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే మినిమం ఒక గ్రూప్గా చేసి పెట్టుకుంటారు. లిమిటెడ్ లియబిలిటీ, ఎల్ఎల్పి, సో 2-3 పెట్టుకుంటారు. సో ఇవన్నమాట, విడివిడిగా చాలా రకాలు ఉన్నాయి కంపెనీ రిజిస్ట్రేషన్స్లో. మీరు ఏమన్నా కంపెనీ రిజిస్ట్రేషన్ మీకు అవసరం అయితే ఒకసారి నాకు కన్సల్ట్ అవ్వండి. చాలా తక్కువ రేట్లోనే, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేట్స్లోనే మీకు ఈ సర్వీసెస్ అన్ని జిఎస్టీ సువిధా కేంద్రాల్లో అవైలబిలిటీలో ఉంటాయి.